కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే పెళ్ళైన వాళ్ళు కొన్ని సంవత్సరాలు అంటే కూడా 7 జన్మలకి అన్యోన్యంగా ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు కనీసం 7 నెలలు కూడా ఉండలేకపోతున్నారు. ఏంటి వీటికి ఏమైనా దోషాలు కారణం అని ఉండొచ్చు? వాస్తవానికైతే అమ్మా, ఎవరి జాతక స్థితిని బట్టి ఆలోచించినా ఇప్పుడు ఉండవలసిన కుటుంబ స్థితులను బట్టి అన్ని రకాలుగా అన్ని విధాలుగా జాతక స్థితులను చూసుకోవడం కూడా కళ్యాణం చేసుకున్నా కొంతమంది మానసికంగా గురైపోయి వాళ్ళ కుటుంబాలలో ఇబ్బందులు పడుతూ చేసే పనిని బట్టి ప్రశాంతత లేక కొంతమంది, కుటుంబంలో కొన్ని కలహాల వల్ల చెడ్డ మాటల వల్ల కొంతమంది, కొన్ని దోష సమస్యల వల్ల కొంతమంది, నాగదోషం ఇబ్బంది వల్ల కొంతమంది చెడు ప్రభావాల వల్ల కొంతమంది వాళ్ళ కుటుంబ స్థితులలో అన్యోన్యతను కోల్పోయి ప్రశాంతత అనేది కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియకోకుండా కొంతమంది ఇడిపోయే స్థితుల దాకా వస్తూ ఉన్నారు. వాళ్ళకు కొంతమందికి దోష సమస్యలు కావచ్చు, గ్రహస్థితి సమస్యలు కావచ్చు, కొంతమంది వల్ల కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళు వాళ్ళ కుటుంబాలలో ఒకరితో జీవిస్తూ ఒకరితో నడవడి చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని అనవసరంగా భంగం చేసుకొని మనశ్శాంతికి దూరం అయిపోయి వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాలే భంగం చేసుకుంటూ ఉన్నారు. వాస్తవానికైతే ఇలాగ ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారి జీవిత చక్రాల అనుకూలత లేకోకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళ సమస్యలకి పరిష్కారాన్ని వెతికిపెట్టి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఎందువల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు ఏ విధమైన గ్రహస్థితి పీడిస్తుంది, వాళ్ళకి గ్రహాల వల్ల ఇబ్బంది కలుగుతుందా, చెడు ప్రభావాల వల్ల ఇబ్బంది కలుగుతుందా, మనశ్శాంతికి గురయ్యారా, ఏ ఇబ్బందులలో పడి నలుగుతూ ఉన్నారు, చెడు సమస్యలతో ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది మనం గమనించి వాళ్ళ జాతక చక్రం కానీ వాళ్ళ ముఖ తేజస్సును బట్టి కానీ వాళ్ళ జీవిత చక్రాన్ని బట్టి కానీ మనం అన్ని రకాలుగా వాళ్ళని అవపోషణ బట్టి వాళ్ళ జీవితానికి చక్కటి పరిష్కారాన్ని మనం అందించి వాళ్ళ సుఖశాంతులతో వర్ధిల్లేటట్టుగా వాళ్ళ సంసారాలలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళకి అన్యోన్యమైన జీవిత చక్రాన్ని మనం నడిపించవచ్చు.